అవి కాదు నాకు సంతృప్తినిచ్చేవి, అవి కాదు నాకు ఆనందాన్ని ఇచ్చేవి, అవి కాదు నాకు సంతోషాన్ని ఇచ్చేవి, అవి కాదు నా జీవితాన్ని నిర్దేశించేవి, నా గమ్యాన్ని శాసించేవి. ఇట్ ఈస్ యూ లార్డ్ హూ డిటర్మిన్స్ మై ఫ్యూచర్. నా భవిష్యత్తును శాసించేవాడు నీవు, నా స్థితిగతులు మార్చగలిగిన వాడు నీవు. ఆ కీర్తన ప్రారంభంలో ఒక విచారకరమైన మాటలన్నీ కనబడతాయి, కానీ చివరికి వచ్చేసరికి కంక్లూజన్ చూసారా? ఎప్పుడైనా సరే మీరు ఒక పుస్తకాన్ని చూడగానే ఇంట్రడక్షన్ ఒకటి ఉంటుంది, ఆ తర్వాత కంక్లూజన్ ఒకటి ఉంటుంది. కంక్లూజన్లోకి వచ్చేసి అన్నాడు, ప్రభువా నాకైతే, లోక సంబంధమైన వ్యక్తులందరూ కూడా వేటి కోసం ప్రొక్కలాడుతున్నారు, కానీ నేనైతే, నాకైతే నీ పొందు నాకేంటి ధన్యకరము. మేము నీ సమస్త కార్యాలని లోకం అంతా చాటి చెప్పినట్లుగా శుభకరమైన ఆనవాళ్ళు మాకు దయచే ప్రభువా, మమ్మల్ని బలపరుచు నాయన, మమ్మల్ని స్థిరపరచు ప్రభు అని దేవుని సన్నిధిలో చాలా చక్కగా అతను ప్రార్థన చేస్తున్నాడు. నేను నీ శరణు జొచ్చి ఉన్నాను అని దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. ప్రియులారా, దేవుని పొందు మనందరికీ ఏంటి చెప్పండి? అది ధన్యకరం. ఆయనతో సహవాసం చేయడం, ఆయనతో సమయాన్ని గడపడం. చాలాసార్లు మనం వింటున్నాం కదా, ఆత్మీయ తండ్రి గారు కూడా చాలా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెబుతూ ఉంటారు. ఒక రాజ్యంలో ఒక రాజుగారు మీకేం కావాలో కోరుకోండి అన్నాడట. ఒక సమయాన్ని నిర్దేశించి ఉదయం నుండి సాయంకాలం వరకు కూడా మీకేం కావాలో కోరుకోండి, నా స్థాయి కొలది మీకు ఇస్తానన్నారు. రాజుగారు అలాంటి ఆఫర్ ఇస్తే చెప్పండి, ప్రజలు ఆగుతారా? ఎవ్వరూ ఆగరు. ఉచితంగా వస్తుందనేసరికి ఏది తీసుకోవడానికైనా రెడీయే కదా. అది ఏదైనా పర్లేదు, ఇప్పుడు ఉపయోగపడిపోయినా రేపన్నా ఉపయోగపడద్దన్న ఆలోచనలో ఉచితంగా దొరికేవి తెచ్చుకుంటారు. రాజుగారు అలాంటి ఆఫర్ ఇవ్వగానే ప్రజలకున్న తమకున్న కోరికలని చెబుతున్నారు. స్త్రీలు మొట్టమొదటిగా కోరుకునేదంటూ ఏదైనా ఉంది అంటే ఏంటి చెప్పండి? వెరీ గుడ్, మీకు అసలు మొహమాటం లేదు, బాగా చెప్పారు. బంగారం. రాజుగారు మీ దగ్గర బంగారం ఎక్కువ ఉంటుంది కాబట్టి మా అందరినీ లెక్కేసి, ఇగో 20 మంది వచ్చాం గ్రూపు, మా 20 మందికి సరి సమానంగా బంగారం ఇప్పించండి, లేదా ఆస్తులు ఇప్పించండి, ఉద్యోగాలు ఇప్పించండి, కొలువులు దయచేయండి, భూములు ఇవ్వండి, అవి ఇవ్వండి, ఇవ్వండి అని చాలామంది తమకు కావాల్సిన అడిగి పడిపోతున్నారు. అండ్ దే వర్ సో హ్యాపీ బికాస్ దే ఆర్ గెటింగ్ వాట్ దే వాంటెడ్. ఆ సందర్భంలో ఇంకా సాయంకాలం అయిపోయేసరికి ఒక ముసలాయన వచ్చారు. రాజుగారు ఏమడిగినా ఇస్తారండి. మంత్రి గారు అన్నారు, మా రాజుగారు మాట ఇస్తే తప్పడు, ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు, నీకు ఏం కావాలో చెప్పు, టైం అయిపోతుంది అన్నాడు. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? నాకు రాజుగారే కావాలి అన్నాడు. నాకు రాజుగారిని ఇప్పించండి. ఏం చేసుకుంటావా రాజుగారు నువ్వు, అది మీకు అనవసరం, నేను అడిగాను మీరు ఇప్పించేయాలి. రాజుగారిని నాకు కావాలి, రాజుగారికి కావాలి, ఆయన పంపించండి నాతో అన్నారు.